తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ 9వ భాగం. మరి కథలోకి వెళ్దామా? నివేదికకు ముందుగా అనురాధే మెహందీ పెట్టాలని గోరింటాకు రోటీలో వేసి నూరింది. మిక్సీలో వేయకపోయారా అత్తయ్య, ఎందుకంత కష్టపడుతున్నారు అంది ఉద్వేగ. ఈ పని ఇలాగే ప్రేమగా ఒక పద్ధతిగా చేయాలి ఉద్వేగ, అందుకే చేస్తున్నాను. నేను ఇప్పుడు చేస్తున్నది నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయటానికి. ముందుగా నేనే తన చేతులకు గోరింటాకు పెట్టి పెళ్లి కూతుర్ని చేయాలి. ఈ పని తప్పనిసరిగా తల్లే చేయాలి అంది. అవునా అని పైకని మనసులో మాత్రం మా అమ్మ అయితే ఇలాంటి పని అస్సలే చేయదు. దానంత బద్ధకస్తురాలు ఇండియాలో ఏ మూలకు వెళ్ళినా దొరకదు. పెళ్ళి అంటే ఇన్ని పనులు ఉన్నాయా? నా పెళ్ళిలో నాకు చీర గుడి తప్ప ఇంకేం కనిపించలేదు అనుకుంది. నివేదికను పెళ్లి కూతుర్ని చేస్తూ కోడలి కోసం వెతికింది అనురాధ. శ్రీనిక కనిపిస్తే ఉద్వేగను పిలు అంది. శ్రీనిక వెళ్ళి ఉద్వేగను పిలిచింది. ఏమిటత్తయ్య అంటూ వచ్చింది ఉద్వేగ. ఉద్వేగ, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? అయ్యానత్తయ్య, ఇంకేం లేదు అవటానికి, నేను రెడీ అంది ఉద్వేగ. ఇలాగేనా రెడీ అవటం అంటే? పెళ్ళిలో ఇలాగే తిరుగుతావా? మా బంధువులందరికీ నీరజ్ భార్యగా నిన్ను పరిచయం చేయొద్దా? చెయ్యండి అత్తయ్య, అదిగో నేను అక్కడ ఏసీ పక్కనే నిలబడి ఉంటాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను. మధ్య మధ్యలో మీ వైపు చూస్తూ కూడా ఉంటాను. అలాగే నిలబడు, కానీ అందంగా హుందాగా సాంప్రదాయకంగా చీర కట్టుకుని ఇంటి కోడలంటే ఇలా ఉండాలి అన్నట్టుగా రెడీ అయ్యుండు. అప్పుడే నువ్వు నీరజ్ భార్యవని పరిచయం చేసినా నమ్ముతారు. అదేంటత్తయ్య, లేకుంటే నమ్మరా? ఇదేం కర్మత్తయ్య, మొన్ననేగా గుళ్ళో పెళ్ళయింది, మళ్ళీ అలాగే అలంకరించుకోవాలా? అవును, అలాగే అలంకరించుకోవాలి. కావాలంటే చూడు, పెళ్ళికి వస్తున్న వాళ్ళంతా ఎలా అలంకరించుని వస్తున్నారో. వెళ్ళి వాళ్ళలాగే స్పెషల్గా రెడీ అయ్యిరా అంది. ఇదేం పనిష్మెంటో ఏమో, నేను ఇప్పుడు ఈవిడ చెప్పినట్టు రెడీ కావాలా? నేను అసలే కాను, ఏం చేస్తుందో చూద్దాం అని గదిలోకి వెళ్ళి తనకున్న డ్రెస్సుల్లో బ్లాక్ కాంబినేషన్ లాంగ్ లెంగ్త్ డ్రెస్ వేసుకుంది. ఎప్పటిలాగే జుట్టుకి రబ్బర్ బ్యాండు, చేతికి గోల్డ్ కలర్ వాచ్, ఇంకో చేతికి సింపుల్ బ్యాంగిల్ వేసుకుని, ముఖానికి మేకప్ పౌడర్ వేసుకుని బ్లాక్ స్టిక్కర్ పెట్టుకుంది. ఇక చాలే అనుకుంటూ వెళ్ళి కళ్యాణ మండపంలో ఏసీ పక్కన నిలబడింది. నీరజ్ ఉద్వేగ కోసం వెతికాడు, ఎక్కడా కనిపించలేదు. అతను ఎక్కువగా పట్టు చీరలు కట్టుకుని తిరుగుతున్న ఆడవాళ్ల వైపు చూస్తున్నాడు. ఉద్వేగ వాళ్లతో కలిసి తిరుగుతూ కనిపిస్తుందేమో అని, కానీ కనిపించలేదు. పట్టు చీరలు కట్టుకుని తిరుగుతున్న ఆడవాళ్లతో శ్రీనిక పట్టు హాఫ్ శారీ కట్టుకుని తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. బాగుంది శ్రీనిక ఈ అలంకరణలో అనుకున్నాడు. కానీ వెంటనే నా భార్య ఇలాంటి అలంకరణలో ఇంకా బాగుంటుంది, అసలు ఆమె అందమే వేరు అనుకుంటూ ఉద్వేగ కోసం వెతకసాగాడు. ఉద్వేగ ఏసీ పక్కన నిలబడి కనిపించింది. ఇక్కడున్నావే ఉద్వేగ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. అత్తయ్య పెళ్ళికొచ్చిన వాళ్ళకి నన్ను పరిచయం చేస్తానంది, పిలిచినప్పుడు రమ్మని చెప్పింది. అక్కడే ఎక్కడో ఉంటే నేను అత్తయ్యకి ఎలా కనిపిస్తాను, అందుకే ఇక్కడ నిలబడతానని అత్తయ్యతో ముందే చెప్పాను అంది. అయితే నువ్వు ఇక్కడే ఉంటావా, నివేదిక పక్కన ఉండవా అన్నాడు. నివేదిక పక్కన శ్రీనిక ఉంది కదా, నా పెళ్ళిలో ఎవరున్నారు నా పక్కన? ఎవరూ లేరు. వచ్చిన నలుగురు కూడా ఇదేం పెళ్ళి అనుకుంటూ ఎక్కడెక్కడో నిలబడిపోయారు. నాకు అది గుర్తు చేసుకోవాలంటేనే ఎలాగో ఉంది అంది. అదంతా ఇప్పుడు నిన్నెవరు గుర్తు చేసుకోమన్నారు అన్నాడు. ఇదంతా చూస్తుంటే గుర్తు రాదా ఏమిటి? మొన్ననేగా జరిగింది, యుగాలైనట్టుగా మర్చిపోమంటున్నారు అంది. సరే ముందు నువ్వు వెళ్ళి ఆడవాళ్లతో నిలబడు, ఇక్కడుంటే బాగుండదు అన్నాడు లోలోన విసుక్కుంటూ. ఉద్వేగ వెళ్ళి ఆడవాళ్ల పక్కన నిలబడింది. ఎప్పుడైనా ఎంతో అందంగా ఉండే ఉద్వేగ పెళ్లి అలంకరణలో ఉన్న ఆడవాళ్ల పక్కన నిలబడగానే గుడి పక్కన చెత్త డబ్బా పెట్టినట్టుగా అనిపించింది నీరజ్కి. అనురాధ కూడా కోడలి వైపు చూసి ఎక్కువసేపు చూడలేక చూపులు తిప్పుకుంది. నీరజ్కి బాధ అనిపించింది ఉద్వేగను చూస్తుంటే. ముఖ్యంగా ఉద్వేగ చేయాల్సిన పనులన్నీ శ్రీనిక చేస్తూ బాధ్యతగా తిరుగుతూ ఉంటే ఉద్వేగను పెళ్లి చేసుకోవటంలో తప్పు జరిగిందా అని ఒక్క క్షణం ఆలోచించాడు. అసలు ఉద్వేగ ఎవరో ఏమిటో, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా, వాళ్ళతో ఒక్క మాటైనా మాట్లాడకుండా కేవలం అందంగా ఉందన్న కారణంతో పెళ్లి చేసుకుని భార్యగా తెచ్చుకుని పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. అయినా ఉద్వేగ ఏంటి అలా ప్రవర్తిస్తోంది?
చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నదానికి ఇంతటి స్థానాన్ని ఇస్తే కొంచెం కూడా కట్టసి కానీ చెప్పిన మాట వినడం కానీ చేయటం లేదు అని ఆలోచిస్తూ అతనికి తెలియకుండానే వెళ్ళి శ్రీనిక పక్కన నిలబడ్డాడు. అది చూసి అనురాధ నీరజ్ని పిలిచి ఏదో పని చెప్పి అక్కడి నుంచి పంపించింది. ఇక పెళ్ళయ్యాక నివేదికను అప్పచెప్తూ శశాంక తరపు వాళ్ళు పెద్దవాళ్ళ చేతుల్లో పాలు పోసి మీకు మా నివేదికను అప్పచెప్తున్నాం, ఇక నుంచి ఆమెకు అన్నీ మీరే, కష్టం సుఖం అంతా మీతోనే అంటూ భాష చేస్తున్నప్పుడు పక్కనే ఉంది ఉద్వేగ. ఆసక్తిగా చూస్తోంది. ఆమెకి ఇదంతా కొత్తగా ఉంది. అంతలో నీరజ్ కళ్ళు కొద్దిగా చెమర్చాయి. అది చూసి ఉద్వేగ కళ్ళు కూడా చెమర్చాయి. ఆ తతంగం పూర్తయ్యాక కూతురుని అత్తగారింటికి పంపుతూ జాగ్రత్త బాబు అన్నట్టు మాటిమాటికి శశాంక వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది అనురాధ. ఇక ఆపుకోలేక కూతుర్ని కౌగిలించుకొని ఏడ్చింది. నివేదిక కూడా ఏడ్చి అమ్మను వదలలేక వదిలి వెళ్ళి కారులో కూర్చుంది. చూస్తూ ఉండగానే నివేదిక ఎక్కిన కారు ఆమె అత్తగారింటి వైపు వెళ్ళిపోయింది. ఉద్వేగ గుండె బరువెక్కినట్టయి బాధగా అసహనంగా గదిలోకి వెళ్ళి మౌనంగా పడుకుంది. ఇక పెళ్లి పనులు పూర్తయి ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఉద్వేగ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. విశ్వనాథ్ నీరజ్ని పిలిపించి, నీరజ్ అమ్మ చెప్పింది నిజమేనా అన్నాడు. ఏం చెప్పారు అంకుల్ అమ్మ అడిగారు నీరజ్. ఉద్వేగ నీతో సరిగా ఉండట్లేదట కదా అన్నాడు. మౌనంగా ఉన్నాడు నీరజ్. చెప్పు నీరజ్, ఇలాంటివి ఎక్కువ రోజులు రహస్యంగా ఉంచొద్దు. ఏదైనా మన చేతిలోనే ఉంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు, వెళ్ళి ఆయన కలిస్తే బాగుంటుంది అన్నాడు. అదేం లేదులేండి అంకుల్, కొత్త కదా, ఇబ్బంది పడుతోంది. కొద్ది రోజులైతే నాతోనే కాదు ఇంట్లో వాళ్ళతో కూడా కలిసిపోతుంది అన్నాడు. అసలు ఏమిటో తన ప్రాబ్లం అడిగి చూసావా నువ్వు? నివేదిక పెళ్ళి బిజీలో ఉండి తనతో నేనేం మాట్లాడలేదు అంకుల్. అమ్మతో ఉంటూ ఇంటి పనులు షేర్ చేసుకోమన్నాను అంతే. నాకు తీరిక లేకనో టైం లేకనో తనతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడాలి నీరజ్, ఎన్ని పనులున్నా ఏదో ఒక సమయంలో భార్యను పట్టించుకోవాలి. భార్య మనసులో ఏముందో తెలుసుకోవాలి. నువ్వే కదా ఆమె ప్రపంచం. నీకోసమే కదా అందరినీ వదిలేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంది. నువ్వు పెళ్లి చేసుకోనంటే చనిపోవటానికి కూడా సిద్ధమైందని చెప్పావు. మరి అలాంటప్పుడు నువ్వు ఇలా ఆమెను నిర్లక్ష్యం చేయొచ్చా అన్నాడు. ఆశ్చర్యపోయాడు నీరజ్. అంకులేమిటి ఉద్వేగ వైపు మాట్లాడుతున్నాడు? నా గురించి ఏం ఆలోచించడా? ఉద్వేగ నాతో ఎలా ఉందో ఎవరికి తెలుసు? తన కోఆపరేషన్ నాకు కొంచెం కూడా లేదని చెప్తే వీళ్ళు నమ్ముతారా? ఆడవాళ్ల వైపే చూపించే సానుభూతి మగవాళ్ల వైపు చూపరెందుకు? ఆడవాళ్లకే బాధలుంటాయా, మగవాళ్లకు ఉండవా? ఉద్వేగ తన మొండితనంతో రోజు ఎంత బాధ పెడుతుందో వీళ్ళకేం తెలుసు? నరకం కదా అది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచించకు నీరజ్, ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకో. కౌన్సిలింగ్ అనేది ఇలాంటప్పుడు మీ ఇద్దరికీ అవసరమే అన్నాడు. అలాగే అంకుల్, నేను ఉద్వేగతో మాట్లాడతాను అన్నాడు. ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ కావాలని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నిద్రలో ఉలిక్కిపడి లేచింది ఉద్వేగ. మెడలో ఉన్న తాళిని తీసి పిల్లో కింద పెట్టింది. అలా పెడుతున్నప్పుడు ఆమెకు ఎలాంటి భావన కలగలేదు. ఇన్ని రోజులు తాళి అంటే ఏదో అలంకరణ కోసమే అనుకునేది. ఇప్పుడు ఆ తాళి వల్ల ఎన్ని బాధ్యతలు పుడతాయో, ఎన్ని సమస్యలు వస్తాయో అర్థమై భయంగా ఉంది. ఇంకెప్పుడు దాన్ని మెళ్ళ వేసుకోవద్దనుకుంది. దానివైపు చూడాలంటేనే భయపడి పక్కకు తిరిగింది. లేచి అద్దంలో చూసుకుంది. తన రూపమే తనకు కొత్తగా ఉంది. ఎప్పుడు చూసినా చలాకీగా ఉండే తను ఇప్పుడు చాలా ఘోరంగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇది నా రూపమేనా అన్న అనుమానం వస్తోంది. ఇదంతా పెళ్లి వల్లనే. అసలు పెళ్ళంటే అంత జోక్గా తీసుకోకుండా ఉండాల్సింది. తప్పు చేశానేమో అని మనసులో అనుకోగానే దుఃఖం ఆగలేదు. ఆ దుఃఖంలోనే తన ఊరిలోని నాగమ్మ గుర్తొచ్చింది. ఆ నాగమ్మకి అనురాధకి చాలా తేడా కనిపిస్తోంది. అనురాధ స్థానంలో నాగమ్మ ఉంటే తనకింత దుఃఖం ఉండేది కాదేమో. ఎందుకంటే ఆ నాగమ్మ పైకి ఎంత గయ్యాళిగా కనిపించినా తనను మాత్రం ప్రేమగా చూసుకునేది. ఎప్పుడు వెళ్ళినా రావుద్వేగ అంటూ ముద్దుగా చేపట్టుకుని ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పాత సోలాపూర్ దుప్పటి వేసి ఉన్న మంచం దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేది. కూర్చున్నాక ముఖంలోకి తేరిపారా చూసి, మీ స్వర్ణత్త ఏం పెట్టిందో ఏమో, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అంటూ గబగబా లోపలికి వెళ్ళి వేడి అన్నంలో కందిపప్పు, నెయ్యి, పండు మిరపకాయల పచ్చడి కలిపి ముద్దలు చేసి చేతిలో పెట్టేది. తిను అంటూ మృదువుగా చూసేది. ఆమె ఏం పెట్టినా ఇష్టంగా తినేది. ఇక చాలా అంటే నేను తినలేను అని అనే వరకు పెడుతూనే ఉండేది. ఇక్కడ ఈ అనురాధ అలా లేదు. డైనింగ్ టేబుల్ నిండా ఆహార పదార్థాలున్నా ఆకలైనప్పుడు తినటానికి ఉండదు.
అందరూ తిన్నాకనే వెళ్ళి తినాలి, అది ఒంటరిగా కూర్చుని. ఒక్క డైనింగ్ హాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల లైట్లు ఆర్పేసుకుని మిగిలిన ఆహార పదార్థాలను ప్లేట్లో పెట్టుకుని తినాలి. అదేమిటి అంటే, నువ్వేమైనా ఈ ఇంటి కూతురువా ముందే పెట్టుకొని తినటానికి? కోడలివి, చాలా బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా ఈ ఇంట్లో వాళ్ళు తింటున్నారో లేదో చూసుకోవాలి. అందరూ తిన్నాకనే తినాలి. మాలాంటి రిచ్ ఫ్యామిలీస్లో అలాగే ఉంటుంది. అది నీకు ఆశ్చర్యంగా ఉన్నా అడ్జస్ట్ కావాలి అంటోంది. అదండి మరి తర్వాయి భాగం మనం రేపు విందాం. ఇంకొకటి ఏంటంటే, నేను బాగా అబ్జర్వ్ చేసింది, మీరు ఒక 120 మంది చూడండి, 100 మంది చూడండి, వినండి, నో ప్రాబ్లం. కానీ మీ 100 మంది 120 మంది కలిసి మీరు చూసేది 0.25 అవర్స్, అంటే ఒక అరగంట పావు గంట చూస్తున్నారు. పావు గంటే యావరేజ్గా, పావు గంట కాదు, 25 సెకండ్స్ మీరు చూసేది. అందరూ కలిసి చూసేది 25 మినిట్స్. ఎవరైనా 25 మినిట్స్ చూస్తారండి? నేను చదివేదే 10 మినిట్స్, 25 మినిట్స్ చూస్తున్నారు 112 మంది కలిసి. ఎందుకండి అలా చూడ